ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు శాంతి స్వరూపులు శ్రీ 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 రాజగురు స్వామి చేతుల మీదుగా మహాపడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి మహాగణపతి హోమం, అష్టాభిషేకాలు, పుష్పాభిషేకం, ఫలాభిషేకం, పంచామృతాభిషేకాలు, కుంకుమార్చన, సాయంత్రం మహాపడిపూజ కార్యక్రమాలు జరిపారు. అనంతరం స్వాములకు, భక్తులకు మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చీటీ జితేంద్రరావు, మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు, కమిటీ సభ్యులు, గురుస్వాములు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప క్షేత్రంలో ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా జరిగే ఈ ప్రాంతంలో 27 డిసెంబర్ నాడు ఇలా శ్రీ 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 శాంతి స్వరూపులు రాజగురుస్వామి గారి ఆధ్వర్యంలో వారి యొక్క పర్యవేక్షణలో కర్త కర్మక్రియ అంతా వారే నడిపిస్తున్న ఊరంతా కూడా నిన్న ఆ యొక్క స్వామివారి ఊరేగింపు జరిగింది. పందరాలు ఆభరణాలు తీసుకురావడం జరిగింది. నిన్నటి రోజున పందలరాజు ఇంటి నుంచి నిన్న కూడా ఊరంతా వైభవంగా స్వామి ఊరేగించిండు. అలాగనే ఈరోజు పొద్దున్నే ఇప్పుడు అభిషేకము, హోమము, ఇలా పూర్ణావతి అయిపోయింది, హోమం అయిపోయింది. అలాగనే ఇప్పుడు మధ్యాహ్నం స్వాములకు భక్తులందరికీ కూడా అన్నప్రసాదం ఉంటుంది. మన ముస్తాబాద్ అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజోత్సవం అంతటా నిన్న మండల పూజ అయి ఉంటుంది. మన దగ్గర ఎప్పుడు 27 నాడు ఉంటుంది. చాలా మంది భక్తులు ఉన్నారు, సేవ చేసేట వాళ్ళు భగవంతుడికి ఎన్నో విధానంగా భగవంతునికి ఇచ్చిన సమర్పణం చేసి ఈరోజు ఇంత పెద్దగా ఆ భగవంతుడు చేసుకున్నాడు. అందరు కృషి, ప్రతి ఒక్క భక్తుల కృషియే ఈరోజు మన అయ్యప్ప ముస్తాబాద్ అయ్యప్ప దేవాలయం. ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుని అనుగ్రహం సదా మీకు ఉండాలి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా మిమ్మల్ని అనుగ్రహించుకుంటూ స్వామి ఇంకా ఎన్నెన్నో సేవ అయినే మీ ద్వారా చేసుకోవాలని ప్రార్థనిస్తూ ఈరోజు పొద్దున అభిషేకం అయింది. మధ్యాహ్నం అన్న సంతర్పణ, కుంకుమార్చన అవుతుంది. మళ్ళీ అన్న సంతర్పణ ఉంది. శరతన్న స్వామి ఈరోజు అన్నదాన ప్రభు. మన అందరూ స్వామికి సేవ చేసిన భక్తులే. అందరూ అయ్యప్ప స్వాములకు ఏది లోటు లేకుండా చేయాలనేది సంకల్పము జిత్తన్నది, మన నర్సన్నది, ఇంకా సాక్షాత్తు అయ్యప్ప స్వరూపులం కాబట్టి మనకి ఏం లోటు లేకుండా మనం కూడా సర్వే జన సుఖినభవంతు, అందరి సుఖం గురించి మనం కోరుకోవాలి. మన దేశం బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మన స్వాములంతా బాగుండాలనే ప్రార్థన మనం చేసుకుంటూ ఉంటే ఈ శరీరానికి ఏం లోటు ఉండదు. ప్రతి ఒక్కరు కూడా స్వామి శరణమయ్యప్ప అందరూ భగవంతుడు పరిపూర్ణ అనుగ్రహం